సిలువలో జయం ఉందనేటప్పుడు ఎలాగ జయం ఉందనో మనం విన్నాం. ఈరోజు ఐ వాంట్ టాక్ ఇన్ అదర్ డైమెన్షన్ ఆఫ్ ఇట్, పాజిటివ్ సైడ్ విన్నాం. కానీ సిలువ అంటేనే శాపానికి గుర్తండి, సిలువ అంటేనే కీడుకు గుర్తు, సిలువ అంటే క్రాస్ ఇస్ ఈవిల్. ఇంటానికి కొత్తగా ఉందాం కొంతమందికి, కానీ సిలువ అంటే ఇట్ ఈస్ ఈవిల్. మన సిలువ మనకు జయం అని డిక్లేర్ చేస్తున్నాం, కానీ సిలువ అంటే శాపం అన్న విషయం మర్చిపోకూడదు. సిలువ అనేది పాపానికి శాపానికి సాదృశ్యం అండి. కానీ ఆ సిలువ ఎలాగ ఆశీర్వాదకరంగా దీవెనగా మారింది? క్రీస్తు దాని మీద మరణించడం వలన దీవెనగా మారిందా? క్వైట్. క్రీస్తు మరణించాడు కాబట్టి సిలువలో మనకి దీవెనకరంగా మారిందా? క్రీస్తు పరిశుద్ధుడిగా సిలువ పైన నిలబడ్డా? ఎవ్రీబడి ఈస్ క్వైట్. సరే, లెట్స్ ఫైండ్ అవుట్, డిగ్ మోర్. మొదటిగా యెషయా 53:1-5 వరకు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆగండి. లేత మొక్కవలే యేసు ఈ లోకంలో ఎదిగాడు అంటే ఈ మిస్టరీ మీరు అర్థం చేసుకోవాలి. యేసు మనిషిలాగా, మనలాగా, దేవుడిలాగా జస్ట్ పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన సిలువ మీద యాగం చేసి వెళ్ళలేదండి. మనలాగా ఒక మానవుడు ఈ లోకంలో ఎలాగ జన్మిస్తాడో అలాగ జన్మించి, మనం ఎలాగ ఈ లోకంలో అన్ని పోరాటాలు, సమస్యలు, టెంప్టేషన్స్, శోధనలు ఎదుర్కొంటామో, దేవుడు అన్నిటిని ఎదుర్కొని ఏం చేశాడు? పరిపూర్ణ మానవుడిలాగా ఎదిగాడండి. చదవండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. ఇంతవరకు మనుషులు చూడనని వారుగా మనుషులు డైమెన్షన్ చెప్పారు. కానీ ఇప్పుడు చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతుమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, దేవుని ద్వారముగా మొత్తబడ్డాడు, దేవుని ద్వారముగా శ్రమ నొందాడు, దేవుని ద్వారముగా అలాగ మార్చబడ్డాడు క్రీస్తు. ఎలాగ మార్చబడ్డాడు అది కూడా ఇంకా ధ్యానిద్దాం. కిందకి వెళ్దాం. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. దేని బట్టి? మన అతిక్రమ బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఈ మాటకు అర్థం ఏంటి? సిలువ పైన యేసు ప్రభు మన అతిక్రమాలన్నీ ఆయన మీద ఉన్నాయి, మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. అంటే ఆయన నలగొట్టబడినప్పుడు కారణం ఏంటంటే మన దోషాలన్నీ ఆయన మీదకి వచ్చాయి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అంటే యేసు ప్రభుకి అక్కడ సమాధానం లేనివాడిగా దానికి తగినంత శిక్ష దానికి కావాల్సిన శిక్ష, ఒక ఘోర పాపిగా శిక్షగా అక్కడ నిలబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన చేసిన దాన్ని బట్టి మనకి మరలా ఏంటి? ఉట్టి శరీర స్వస్థత. ఈ రోజుల్లో చాలామందికి శరీరాలు బాగున్నాయండి, ఆత్మ విరిగిపోయి ఉంది. ఆత్మ స్వస్థత కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, మన జీవితంలో చెయ్యాలని. స్వస్థత సిద్ధంగా ఉంది, నమ్మితే చాలు. క్రీస్తు ఇక్కడ సిలువ పైన లేకపోతే దేవుని ఉగ్రత, ఆ వ్యక్తి పైన ఉన్న ఉగ్రత, అంటే మనం పాపిగా జీవించిన వారిని మన పైన ఉన్న ఉగ్రత క్రీస్తు లేకపోతే నేరుగా పడుతుంది. ఏ ఒక్కడు మంచివాడు లేడు, అవునా? ఏ ఒక్కడు యథార్థపరుడు లేడు. మనమందరూ పాపులమే. ఎవరైనా నేను పాపి కాదంటే అబద్ధికుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. కానీ మనం పాపులుగా ఉన్నప్పుడు మన పాప జీవితాన్ని బట్టి సత్యవంతుడైన నీతిపరుడైన దేవుడు రగులుకుంటుంది కోపం. పాపం వలన వస్తున్న జీవితం ఏంటి? మరణం. కానీ అదే సమయంలో తండ్రి ప్రేమిస్తున్నాడు మనల్ని. తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎక్కడ పాపంలో ఉంచి నరకంలోకి వెళ్ళిపోకూడదు. ఆయన సొత్తు మీ ఆయన దగ్గర రావాలని ఆశపడుతున్నాడు. కానీ ఎలాగ విడిపించాలి అన్న సమయంలో
తన కుమారుడైన క్రీస్తుని మధ్యలో నిలబెట్టాడు. మధ్యలో నిలబెట్టి ఈయన మీద ఉన్న పాపం అంతా తీసుకొచ్చి నీ 2 చేతులు ఆయన తల మీద పెట్టి ఒప్పించుకో, ఒప్పినా వెళ్ళిపో. ఇప్పుడు ఈయన పాపం అంతా ఈయన పైన వచ్చిందండి. దేవుని వాక్యానుసారంగా అదే ప్రత్యక్ష గుడారం మనం ధ్యానించినప్పుడు చూసాం. ప్రత్యక్ష గుడారంలో మొదటగా అడుగు పెట్టినప్పుడు ఏంటి, బలిపీఠం ఉంటుంది. అగ్నితో కాల్చబడతారు, కొయ్యి వేయబడతారు, పీకి మెడ కోయి వెరకొట్టబడుతుంది, రక్తం చిందించబడుతుంది. అక్కడ ఏం చేయబడతారు, వచ్చినంటే గుర్రం తీసి పైన పెట్టారు కదా. ఏం చేస్తారు, మొదటగా తెచ్చిన వ్యక్తి ఆ గుర్ర పైన ఆయన చేతులు పెట్టి ఆయన పాపాలన్నీ ఒప్పుకుంటాడు, ఆయన చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. ఆయన అన్నీ ఒప్పుకుంటే దేవుని దృష్టిలో ఏంటి తెలుసా, నీ నిందంతా ఈయన మీద గెలిపింది, ఇంకా నీవు నీతిపరుడివి. ఈ గొర్రెలో ఉన్న నీతి అంతా నీలోకి వచ్చింది, ఈ గొర్రెలో ఉన్న పరిశుద్ధత అంతా నీలోకి వచ్చింది, నీలో ఉన్న పాపం అంతా గొర్రెపైకి గెలిపింది. అంటే ఆ మాటకు అర్థం ఏంటి, గొర్రె పాపిగా మారింది. మనం కూడా క్రీస్తు రక్తంలో కడగబడుతున్నాం అనేటప్పుడు, క్రీస్తు దగ్గర ఒప్పుకుంటున్నాం అనేటప్పుడు మన పాపాలన్నీ క్రీస్తు మీదకి వెళ్తున్నాయండి. ఆ రోజు సిలువ పైన కూడా ప్రతి లోక పాప భారము క్రీస్తు పైకి వచ్చిందంటే పరిశుద్ధుడిగా నిలబడగలరా? తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు? అంతవరకు నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని పిలిచిన ఆయన లోక పాప భారం ఆయన పైన మోపిబడిన తర్వాత ఏమని పిలిచాడు తెలుసా? నా దేవా, మై లార్డ్, నా ప్రభువా, నా దేవా అని పిలుస్తున్నాడు. నా తండ్రి అని పిలవట్లే. ఎందుకంటే ఆయన పాపిగా మార్చబడ్డాడు. తండ్రి విడిచిపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఎక్కడ పాపం ఉందో అక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఉండలేడు. అవును కదా. లోకంలో ఉన్న పాప భారం అంతా ఆయన మోపి వెళ్ళిన తర్వాత తండ్రి ఏం చేశాడు తెలుసా? మన మీద రావాల్సిన శిక్షని, తీర్పుని క్రీస్తు మీద తీర్చాడండి. క్రీస్తు మీద తీర్చాడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అబ్రహాం ఇస్సాకు కథ. ఏం చేయమంటాడు దేవుడు? బలి ఇవ్వి. సిలువ పైన తండ్రి తన సొంత చేతురాల ఆయన కుమారుని బలి ఇచ్చాడండి. ఎక్కడ ఒక్కొక్కసారి ఊరికి ఇలాగాను అంతే బలి. ఎవరిని కొట్టాలి? అది ఈయనని. ఎవరు చంపబడాలి? ఈయన. కానీ తండ్రి నా కుమారుని పెట్టి ఈయన పాపమంతా ఈయన మీద వేసి ఈయన్ని తీర్పు తీర్చాడు. సో సిలువ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ రక్షణ, కేవలం రక్షణ మాత్రమే కాదు, తీర్పు కూడా. అర్థమవుతుందండి? మన నిమిత్తమై క్రీస్తు తీర్పు తీర్చబడ్డాడు కాబట్టి రోమీయులు 8:1 ఉంటుంది, క్రీస్తులో ఉన్నవారికి ఇంకా ఏ విధమైన శిక్ష లేదు. దేర్ ఇస్ నో కాండెమ్నేషన్ హూ ఎవర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో ఉన్నవారికి ఇంకా ఏ శిక్షా విధియు లేదు. అంటే ఈయన ఇంకా క్రీస్తు అకౌంట్లో వేయబడ్డాడు, క్రీస్తు ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డాడు. సో ఇంక ఏ శిక్ష ఈయన మీద లేదు. కానీ మరలా తప్పు చేశాడు అనుకో, ఏం చేయాలి? మళ్ళా ఒప్పుకోవాలి. మరలా ఒప్పుకుంటే మళ్ళా సిలువ ఇవ్వడాలా? అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఒకేసారి ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్, గతానికి, ప్రస్తుతానికి, ద ఫ్యూచర్కి, ముందున్న కాలంకి క్రీస్తు ఒకేసారి సంపూర్ణంగా వేల చెల్లించాడు. అది మనకు గుర్తెరగాలండి. ఇదే అంటాను ఏంటంటే, మళ్ళీ సిలువ అంటే ప్రేమకి సాదృశ్యం. మీరు అందరూ అదే అన్నారు. సిలువ అంటే ప్రేమ. అదే సమయంలో తండ్రి ఉగ్రత. ఈ మానవుడు పైన రావాల్సిన ఉగ్రత క్రీస్తు పైన చూపించాడు. సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి, సిలువ అంటే మనకి శక్తి అయి ఉన్నది, కానీ దేవుని దృష్టిలో దేవుని కోపం, దేవుని తీర్పు. వాక్యంలో సిలువ సాదృశ్యానికి, క్రీస్తు సిలువ పైన వేయబడటానికి నేను ఎప్పుడు పాత నిబంధన చదువుతా. అందుకని మీకు ప్రారంభం నుంచే చెప్తా ఉంటాను. నేను పాత నిబంధన నుంచి ఇలాగ వస్తాను. అది ఎలా చెప్పాలంటే, వెలుగు ఉందంటే నా వెనకాల ఏముంది? షాడో. నాకు ఎప్పుడు ఎక్కువ నేర్చుకునేది అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే షాడో, న్యూ టెస్ట్మెంట్ అంతా ఇది. కొన్నిసార్లు ఇది అర్థం కాకపోతే అక్కడి నుంచి రావాలి. ఎందుకంటే దేవుని వెలుగులో మనకు సమస్తం ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. పాత నిబంధనలో ఎక్కడా సిలువ గురించి రాయబడింది అంటే మొదటగా సర్పం గుర్తు వచ్చిందండి. సర్పం శపించబడింది. నమ్ముతారా నమ్మరా? ఎవరు శపించారు? దేవుడే శపించాడు. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో,
నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. ఆగండి. దేవుడు సర్పాన్ని శపించాడంటే నీ బ్రతుకు కాలం అంతా పాకుతావు. అంతవరకు ఏంటంటే పాముకి కాళ్ళు ఉండేయంట, తెలుసా? లిజర్డ్ లాగా కాళ్ళు ఉండేయంట. కానీ దేవుడు శపించాడు కాబట్టి పాకుతం ప్రారంభించింది. పాకుతం ప్రారంభించిన తర్వాత దేవుడు శపిస్తున్నాడంటే నీ జీవిత కాలం అంతా అన్న వరకు ఆ సర్పం జీవించేంత వరకే ఉండిందా? ఈరోజు కూడా కదా. సో ఇందాక నేను ప్రారంభంలో ప్రారంభించింది ఏంటి? ద సింబల్, సాదృశ్యం, సింబల్ సైన్. సింబల్ సర్పం. సర్పాన్ని అపవాదిగా మాట్లాడుతున్నాడు. సర్పంతో అపవాదితో మాట్లాడినట్టు అపవాదికి శపించేది సర్పాన్ని శపిస్తున్నాడు. కానీ ఆ ఒక్క సర్పాన్ని మాత్రమే కాదు, కానీ ఆ తరానంతా అనేటప్పుడు అపవాదిని కూడా ఇట్ ఈస్ ఆల్సో ద ఈవిల్. గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు స్త్రీ గురించి మాట్లాడతాడు, చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, ఆయన నిన్ను ఏలునని చెప్పెను. పురుషులు ఎందుకు శిరసై ఉన్నాడు అని చాలామంది అడుగుతారు. అక్కడ పడ్డారు. దేవుడు ఇద్దరికి సమాన అధికారాన్ని ఇచ్చాడు, ఇద్దరు నడపనే బండి అన్నాడు. కానీ పొరపాటు జరిగింది కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు కొంచెం పక్క సీట్లో కూర్చోవమ్మా, మీరిద్దరు కలిసే ఉండండి, బండిలో కలిసి వెళ్ళండి, కానీ నువ్వు పక్కన కూర్చో, ఆయన నడపనే. మనం గుర్తుపెట్టుకోవాలండి, దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన తర్వాతే నిర్ణయిస్తాడు. చాలామంది వాదిస్తారు, దేవుడు ఏంటి పార్షియలా? మన దేవుడు చాలా మంచి దేవుడు అండి. ఆయన మన బలహీనతలు ఎరిగిన దేవుడు, మన జీవితాన్ని ఎరిగిన దేవుడు. మనం అనుకుంటాం నేను ఏంటో నేను తెలుసుకున్న తర్వాత నా గురించి చెప్తానంటాం. దేవుడు అంటాడు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లే, నిన్ను రూపించిందే నేను, నీ స్వభావం ఏంటో చెప్పగలిగింది నేను, నువ్వు చేయబోయే కార్యాలు చెప్పగలిగింది నేను. కాబట్టి నేను నీ గురించి చెప్పేటప్పుడు ఒప్పుకో, విను, తగ్గించుకో. కానీ చాలామంది తగ్గించుకోరు. ఎగిరి పడి దెబ్బల. దాని తర్వాత అన్నీ ఏంటంటే, దేవా నీ మాటే వింటానయ్యా, అది ముందే అనొచ్చు కదా. దయచేసండి, దేవుని వాక్యం సెలవిచ్చేది అక్షరాల వినాలండి. ఈ రోజుల్లో ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ విమెన్ ఆర్ డౌన్ ఆర్ మెన్ ఆర్ అప్. నో, ఐ టాక్ అబౌట్ ఈక్వాలిటీ. గాడ్ లవ్స్ బోత్ ఈక్వల్. దేవుడు స్త్రీల్ని పురుషుల్ని సమానంగా ప్రేమిస్తున్నాడు. అదే ప్రారంభంలో అన్నాను. ఏమన్నాను? దేవుడు క్రీస్తు అందరి కొరకు మరణించాడు. ఆయన తిరిగి వచ్చిన రోజున వధువు సంఘం అంతే. స్త్రీ సంఘం, పురుష సంఘం, యవనస్తుల సంఘం, పిల్లల సంఘం కాదు. అక్కడ అందరు సమానమే దేవుని ముందు. ఇట్ ఈస్ వన్. సో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఈ లోకంలో ఉన్నంత వరకు మన బలహీనులమని ఒక బలవంతుని ఒక లీడ్ పెట్టారు. అఫ్కోర్స్ ఈ రోజుల్లో చాలామంది వాదిస్తారు, మా భర్త కన్నా నాకే తెలివి ఎక్కువ ఉందండి. రైట్, బట్ ఆనర్, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను సుపీరియర్ ఉండొచ్చు, ఆయన ఇన్ఫీరియర్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఆనర్. ఎందుకంటే మీరు గౌరవించేటప్పుడు మీరు ఆయనని గౌరవిస్తాం మాత్రమే కాదు, కానీ ఆయన ద్వారంగా క్రీస్తుని గణపరుస్తున్నారు. ఎందుకంటే సంఘము క్రీస్తుకి సాదృశ్యం. ఎలాగంటే వధువు సంఘము అంటే ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను గణపరుస్తున్నావు అంటే నీ భర్త ద్వారంగా చూపి. ఇట్స్ ఎ సింబల్. అర్థమవుతుందా? అదొక జస్ట్ ఒక సాదృశ్యము. నువ్వు నా పట్ల నువ్వు కలిగి ఉన్న కృతజ్ఞత నీ పక్కన ఉన్న పార్ట్నర్కి చూపి. దెన్ యూ ఆనర్. అప్పుడు నువ్వు నన్ను గణపరిచిన రీతిగా. ఈ మిస్టరీ చాలామంది మర్చిపోతూ ఉంటామండి. ఇక్కడ చూస్తాం ఏంటంటే, ఈ సర్పానికి స్త్రీకి దేవుడు భేదాన్ని పెడుతున్నాడు. ముందుగా నేను నిర్ణయిస్తున్నాడు, నీ తలకాయ చిత్త కొడుతుంది స్త్రీ సంతానం నుంచి వచ్చి. ఇవన్నీ వచ్చినప్పుడు ఈ టాక్స్ అబౌట్ ద స్నేక్. ఈ మాట మరలా యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. చదువుతాం, యోహాను 3:14. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఏంటది యేసు ప్రభు మాట్లాడేది? సర్పంలాగా యేసు ప్రభు మారాలంట.
సర్పం ఎలాగ ఎత్తబడిందో యేసు ప్రభు ఎత్తబడాలంట. ఈ మాట గతసారి నేను ఒక సేవకుడితో డిస్కస్ చేస్తూ ఉంటే, ఇట్స్ మోర్ దెన్ 2-3 years. Christ had to become evil on the cross అంటే no, don't start new thing, it's nowhere in the Bible, please. Christ is only holy. If Christ was only holy on the cross, then you can never be holy in your life. అవునా? ఈ మాట మళ్ళీ తెలుగులో చెప్తామండి. ఆయనతో మాట్లాడేటప్పుడు లేదు క్రీస్తు కేవలం పరిశుద్ధుడే, పాపి అవ్వనే లేదు అన్నాడు. నేను అన్నాను, క్రీస్తు పాపి అవ్వ ఉండకపోతే సిలువ పైన ఈరోజు ఏ మనుషుడు పరిశుద్ధుడు అని పిలవబడటానికి అవకాశమే లేదు. నమ్ముతారా అండి? దేవుని వాక్యం చెప్పబడుతుంది, యేసు ప్రభు అంటున్నాడు, నేను ఎత్తబడాలి, మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఎడారిలో సర్పం ఎత్తబడిన రీతిగా మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఏంటి సాదృశ్యం? ఎంతమంది ఆల్రెడీ వాక్యం చదివిన వారికి తెలుస్తుందండి. ఎడారిలో సర్పం ఎత్తబడతాం ఏంటి? అసలు మనం చూస్తాం, మోషే ఇశ్రాయేలుని నడిపించేటప్పుడు అప్పటికే వాళ్ళకి అనేక ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి దేవుడు వారి తోడుండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, అది న్యూ టెస్ట్మెంట్లో చూస్తాం, బాప్తీసాన్ని కలుగు చేసి, పగటి మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, దేవునికి సాదృశ్యం. ఆయన తోడుండి నడిపించేటప్పుడు ఊరక సణుగుతూనే ఉన్నారంట. ఆయన ఎంతగా ఆశీర్వదించి కావాల్సిన అన్నీ ఇచ్చి పోషించినా కూడా దేవుని మీద సణుగుతూ ఉన్నారంట. నేను ఈరోజు అడుగుతున్నానండి, ఎంతమంది దేవుని మీద సణుగుతున్నారు? చాలామంది దేవుని మీద కోపం పెట్టుకుంటారు. దేవుడేంటి నాకు జవాబు అవ్వడా? ఎందుకని అవ్వాలి? నేను అదే అడుగుతాను, ఎందుకని అవ్వాలి? నువ్వు ఎవరివని అవ్వాలి? నువ్వు ఏమి చేసావని అవ్వాలి? మనం చేసేది ఏం లేదు, కానీ దేవుడు అంట మనం చెప్పింది చేసేయాలంట. కుదరదండి. వాక్యంలోనే మనం చూస్తే నూతన నిబంధన మొత్తంలో ఉంటుంది, నేను మీకు అనుగ్రహించాను. ఎప్పుడు మీకు అనుగ్రహించాను మీరే వాడుకోవాలి. జయం కావాలా? మీకు అనుగ్రహించాను. ఏది కావాలన్నా మీకు అనుగ్రహించాను, కానీ మీరు పొందుకోవాలి, మీరు రిలీజ్ చేయాలి, మీరు వాడాలి. చాలామంది క్రీస్తు ఈజ్ బికమ్ ఏ హెల్పర్ అనుకుంటాం. మనకేదో పనివాడు అనుకుంటామండి. దేవుడు, సారీ టు సే, ఐమ్ బీయింగ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, దేవుడు మనకు పనుల్లాగా చులకం చేస్తున్నాం మనందరం. ఎంతమంది నిజంగా దేవుణ్ణి గౌరవిస్తున్నామండి? దేవుని గౌరవిస్తున్నామన్న వారిని ఎంతమంది నిజంగా ప్రతిరోజు దేవుణ్ణి గౌరవిస్తున్నామన్న గౌరవాన్ని కనబరుస్తున్నాం? ఇంకా మాటలు చెప్పాలంటే ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది రోజు వాక్యం చదువుతున్నాం? ఎంతమంది రోజు ప్రేమను పంచుతున్నాం? ఎంతమంది క్రీస్తులాగా జీవించి క్రీస్తు మనకు అనుగ్రహించింది ఇతరులకు పంచుతున్నాం? దట్ ఈస్ వెరీ ట్రూలీ సే యువర్ అ క్రిస్టియన్. అక్కడే చెప్తామండి. ఇక్కడ వాక్యం చూస్తామంటే, ఎడారిలో దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు దేవుని కోపం లేసి పాములు వచ్చాయండి, సర్పాలు. ఎక్కడ చూసినా పాములు వచ్చాయి. విష సర్పాలు వచ్చి ఇశ్రాయేలుని చంపుతాం ప్రారంభించింది. ఇశ్రాయేలు జనం ఆ క్యాంప్లోకి వచ్చి ఒక్కొక్కరిని చంపేస్తానే, కుట్టేస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కేకలు పెడుతున్నారు. అనుకుని చూడండి, ఇప్పటికి ఇక్కడ కొన్ని వేల పాములు వచ్చి కుట్టేస్తూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉంటాం? పారిపోతూ ఉంటాం, అరిగిస్తూ ఉంటాం. ఎడారిలో ఎక్కడ పారిపోతాం? కొన్ని వేల సర్పాలతో నుంచి ఎక్కడ తప్పించుకోగలం? ఆ సీన్ ఇమాజిన్ చేసి చూడండి. ఆ విషయం కొడతామంటే మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఏం చేయమంటావు? దేవుడు వెంటనే జవాబిస్తాడు. ఏంటి తెలుసా? ఏదైతే వాళ్ళని కొడుతుందో అదే స్వరూపంలో ఇత్తడితో ఒక సర్పాన్ని చేసి చెక్క తీసి ఆ సర్పాన్ని దాని మీద తగిలించి ఆ చెక్కను పైకెత్తు. అర్థమవుతుందా? ఏదైతే మిమ్మల్ని ఈరోజు శిక్షిస్తుందో, బాధపడుతుందో, మిమ్మల్ని వెంటాడుతున్నారో, ఏదైతే ఏ సమస్య అయితే మీకు ఆటంకంగా మారి మీ జీవితాన్ని ముందుకెళ్ళనట్లేదో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మీరు తగ్గించుకుంటే చాలు, దేవుని వైపు చూస్తే చాలు, ఆ సమస్య మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నమ్మెవరు హల్లెలూయా చెప్పండి. మన దేవుడు ప్రతి సమస్యను మార్చగలిగిన దేవుడు అండి. ఆయనకి ఏ సమస్య ఆపలేనిది, చేతకాంది ఏది లేదు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్, ఈజ్ ఆల్ మైటీ. కానీ మనం చూడాలి, మనం తగ్గించుకోవాలి. ఇక్కడ మనం చూస్తాం, మోషేకి ఆజ్ఞాపిస్తాడు దేవుడు, ఆ సర్పాన్ని చేసి ఇత్తడి సర్పం. నేను అనుకుంటా ఉన్నా, విజువలైజ్ చేస్తా ఉన్నా, ఆ క్యాంపులో అప్పటికే సర్పాలు కుట్టేస్తున్నాయి. తప్పించుకోవాలనుకున్న వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. 6 లక్షల కాలు జనం ఉన్నారు, ఇంకా అనేక లక్షల పిల్లలు ఉండుంటారు, వృద్ధులు ఉండుంటారు, చాలామంది ఉంటారు. అంటే ఇంచుమించు ఇంతమంది ఇన్ని సర్పాలు కొడతా ఉంటే ఏం జరుగుతూ ఉంటారు? దేవుడు అంటున్నాడు, సర్పాన్ని చేసి పెట్టు,
వెంటనే ఇత్తడి సర్పం మరలా ఇత్తడిని తీసుకొచ్చి అగ్నిలో పెట్టి కొడతాం ప్రారంభించారంట. క్రీస్తుకి సాదృశ్యం. క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తు దేవుడు, దైవం. ఆయన మనుషుడు వల్లే మారవలసి వచ్చింది. అందుకని ఈ లోకంలోకి వచ్చి సిద్ధపాటు, అగ్ని, కొట్టో, నలుపో, మలచో, పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడుగా మారి ఆ సిలువ పైన వేలాడాల్సి వచ్చింది. అదే సాదృశ్యం అండి. ఆయన కొట్టబడ్డాడు. ద బ్రాజన్ స్నేక్ సర్పెంట్ హ్యాస్ టు బి షేప్డ్. అట్లా రూపించబడి పరిశుద్ధుడైన దేవుడు చెడులాగా మార్చబడ్డాడు, కీడులాగా మార్చబడ్డాడు. ఆ చెక్క మీదకి ఎత్తి పెట్టినప్పుడు ఎవరైతే ఆ సర్పాన్ని చూసారో, సర్పం కొడుతూనే ఉంది. సర్పం కుట్టిన తర్వాత కూడా ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూసారో వారు ఏమయ్యారు తెలుసా? బ్రతికారంట. విషం వారిలోంచి దిగిపోయిందంట. ఈరోజు క్రీస్తు ఇదే వాగ్దానం చేశాడండి. సిలువని చూసిన ప్రతి ఒక్కరిమి, మనలందరిలో పాప బీజం ఉంది. మన అందరం పాపులమే. ఏదో ఒక రీతికి ఏదో ఒక పాపాన్ని జరిగించాం. పరిశుద్ధులు ఎవరు లేరు. కానీ మనలో ఉన్న పాపం, ఆ విషం, ఆ శాపం ఆ సిలువను చూసేటప్పుడు ఏమవుతుందో తెలుసా? మనలోంచి దిగిపోతుంది. మనం తగ్గించుకుని క్రీస్తు వైపు చూస్తే చాలు, వీఆర్ క్లెన్స్డ్. మన పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా మార్చబడుతున్నాం. దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే పైకి చూడండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే సిలువను చూడండి. నా జీవితం అయిపోతుంది, నా జీవితం అవుతలేదు, నాకు చేత కావట్లేదు, నా వల్ల కుదురతలేదు అనుకుంటున్నారా? సిలువను చూడండి. ఈ రక్షణ సువార్త మనందరికి సమానమేనండి. ఈ లోకంలో ప్రతి వారికి సమానమే, ప్రతి పాపికి సమానమే. ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తం చేయి కడగబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కొరకు క్రీస్తు సిలువ పైన మరణించాడు. కాబట్టి ఏకరీతిగా, సమానమైన రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి. దేవుని ప్రేమను గుర్తెరుగుతున్నాం మనం. దయచేసి ఒక్కసారి, దేవా నీ ప్రేమను నేను గుర్తెరుగుతున్నానయ్యా, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. ఒక్కసారి అండి, మీ కొరకే కదా, ఎవరి కొరకు కాదండి, మీ కొరకేనండి. ఇట్ ఇస్ జస్ట్ ఫర్ యూ. మీ కొరకే ఆ సిలువను ఎక్కి, మీ కొరకే ఆయన నలగొట్టబడి, మీ కొరకే ఆయన వెరగొట్టబడి, మీ నిమిత్తమే క్రీస్తు ఆ రీతిగా మారాడండి. క్రీస్తు పాపిగా మారాల్సిన అవసరం వచ్చింది మీ నిమిత్తమే. క్రీస్తు మరణించాల్సిన అవసరం వచ్చింది మీ నిమిత్తమే. దయచేసి ఈ సమయంలో మనం ఒక ప్రార్థన చేయకుండా ఇక్కడ నుంచి వెళ్తే మటుకు వ్యర్థమండి. దయచేసి దేవుని ప్రేమను గుర్తెరుగుతున్నాం మనం. దేవా నా కొరకు నువ్వు బలయ్యావయ్యా, వందనాలయ్యా. నా కొరకు వెరగొట్టబడ్డావయ్యా, వందనాలు వేసయ్యా. నా కొరకు శాపంగా మారావయ్యా, వందనాలయ్యా. వందనాలు దేవా, నీకు వందనాలయ్యా. మా నిమిత్తమై, నా నిమిత్తమై నీవు అంతగా హింసించబడి, ఆ సిలువకు కొట్టబడి, మౌనిగా ఏమాత్రం ఏది మాట్లాడకుండా వదవుకు తేబడిన గుర్ర పిల్లవలే నిన్ను నువ్వు సమర్పించుకున్నావు, వందనాలయ్యా. నీ బలి ద్వారంగా మాత్రమే మాకు విమోచన అయ్యా. నీ రక్తం చిందించావు కాబట్టే మాకు ఈరోజు జీవం ఉందయ్యా. నిత్య జీవం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. మేమందరం కలిసి నీతో యుగ యుగాలు ఆనందిస్తూ జీవించాలని ఆశపడుతున్నావయ్యా. నూతన ఆకాశం, నూతన భూమిలో ఇంకా ఏమాత్రం పాపం లేని జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నావయ్యా. నీ ప్రేమను గ్రహించుకుంటున్న మేము, నీ రక్తం ద్వారా కడగబడుతున్న మేము, నీ సొత్తుగా, నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా జీవించే కృపనిచ్చి నడిపించమని వేడుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కావాల్సిన నీ అభిషేకాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరి పైన నీ రక్తం ఎల్లప్పుడూ ఉండాలయ్యా. యేసు రక్తంలో జయముందని నమ్ముతున్నాం తండ్రి. యేసు రక్తంలో విమోచన ఉందని నమ్ముతున్నామయ్యా. యేసు రక్తంలో ప్రతి పాపం కొట్టివేయబడుతుందని నమ్ముతున్నామయ్యా. యేసు రక్తంలో ప్రతి దురాత్మ శక్తులు లయమైపోతారని నమ్ముతున్నామయ్యా. యేసు రక్తం జయమని నిర్ణయిస్తున్నామయ్యా.
జయశీలులుగా మేము జీవించాలయ్యా. ఆ రక్తం కలిగిన మేము సజీవ యాగముగా నీకు అంగీకారస్తులుగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి. న్యాయాలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కావాల్సిన క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరిని వర్ధిలింపజేయండి. ప్రతి విషయంలో సహాయాన్ని అనుగ్రహించండి. వారి జీవితంలో ప్రతి పోరాటంలో జయాన్ని దయచేయండి. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు నాకున్నాడు అనే ధైర్యాన్ని దయచేయ్యా. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న వేదనలకి, పోరాటాలకి కృంగిపోయే వారికి ఉండడం వద్దయ్యా. మా వ్యసనాలన్నీ నువ్వు భరించావయ్యా. మా చింతలన్నీ నీ మీదకి వచ్చాయ్యా. ఈరోజు చింత చేద్దాను మమ్మల్ని చెప్తూ వాగ్దానం చేస్తున్నావయ్యా. యుగ సమాప్తి వరకు మీ తోడు ఉన్నాను నువ్వు మాకు వాగ్దానం చేసావయ్యా. మా తోడు మీరు ఉండండి అయ్యా, మమ్మల్ని మీరు నడిపించండి అయ్యా. నీ చిత్తంలో, నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపజేసి నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టమని, ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.